ఏలియా గారికి శిష్యుడు ఎవరండి? ఎలీషా గారు. ఎలీషా గారికి శిష్యుడు ఎవరండి? ఎలీషా గారికి శిష్యులు చాలామంది ఉన్నారండి. ఆయన పరిచర్య విస్తరిస్తుంది. ఆయన పరిచర్యలో ఆయన శిష్యరికం దగ్గర ఆయన దగ్గర శిష్యరికం చేయటానికి అనేక మందిగా వచ్చారు. అనేక మందిగా వచ్చి ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలిసిన వాళ్ళు ఉండేటువంటి స్థలము ఇరుకైపోయింది. దేవుడికి స్తోత్రం. ఆ మినిస్ట్రీని ఎలీషా గారి పరిచర్యని దేవుడు అంత దీవించాడండి. అక్కడ ఉన్నటువంటి పరిచర్యలో అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకున్న స్థలం ఇరుకైపోయింది. కానీ మన పక్కనున్న కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. బాధ్యత ఎవరిదండి? మనదే. ఇవాళ మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అయితే వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా ఇక్కడ శిష్యులు ఎక్కువైపోతున్నారు, శిష్యరికం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, నేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఈ బైబిల్ స్టడీకి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కానీ స్థలం అయితే మాకు కొంచెంగా అయిపోయింది, ఇరుకుగా అయిపోయింది. మేము యోర్దాను నదికెళ్ళి తలా ఒక మ్రాను. ఎవరండి? తలా ఒక మ్రాను. ఎవరు? శిష్యులు తలా ఒక చెట్టును కొట్టి ఆ మొద్దులు నరుకొచ్చి మేము మరలా అక్కడ పాకలు చేసి మేము సిద్ధపరుస్తాం వేరొక స్థలాన్ని. దేవుడి రాజ్యము కొరకు ఎంత శ్రద్ధాశక్తులతో ఉన్నారు చెప్పండి. దేవుడు రాజ్యము కొరకు ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత ఆరాటము. దేవుడు రాజ్యము కొరకు ఎంత పోరాటం అక్కడ ఉందో చూడండి. ఏదో నామకార్థ క్రైస్తవులు కాదండి వాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలీషా గారి శిష్యరికంలో అక్కడ నేర్చుకుంటున్నారు. నేర్చుకునేవాళ్ళు, పాటించేవాళ్ళు, శిష్యరికం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎలీషా గారిని దేవుడు అంతగా దీవించాడండి. హల్లెలూయా. అయితే ఆ శిష్యులకు వచ్చినటువంటి ఆలోచన ఎలీషా గారు చెప్పలేదండి, మీరు వెళ్ళి మ్రానులు నరుక్కొచ్చి ఇక్కడ పాకలు మరలా ఏర్పాటు చేయండి అని చెప్పలేదండి. చెప్పలేదు. వాళ్ళకి వాళ్ళే ఆలోచన ఏమని? నేను నా దేవుడి కొరకు ఏదో చెయ్యాలి. మన బిడ్డ లల్లి చెప్పినట్లుగా ఏంటండి? నేను నా దేవుడి కొరకు ఏదో చెయ్యాలి. చేస్తున్నామా మనం? ప్రకటిస్తున్నామా మనం? ప్రార్థన ఉంది అంటే పరుగున. ఎప్పుడు? ఆలస్యంగానే. 10 అంటే 11, 12, కొంతమంది 12:30. దేవుడికి స్తోత్రం. ఆ రోజున బుద్ధి లేని కన్నికలని వేరు చేసినప్పుడు ఏమవుతుంది? అదే జరుగుద్దండి. మన సిద్ధపాటు మంట కలిగి ఉండాలండి, రగిలింపు కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎలా ఉంటున్నాం? ఎందుకు వస్తున్నాం? దేవుడి మందిరానికి అక్కడ తర్ఫీదు పొందుతున్నటువంటి, శిష్యరికం చేస్తున్నటువంటి, సిద్ధపడుతున్నటువంటి కరెక్ట్ వర్డ్ అండి అది. మరి మన సిద్ధపాటు ఎలా ఉందమ్మా? ఈరోజు సిద్ధపాటు గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం సిద్ధపడ్డాం. దేవుడికి స్తోత్రం. మనకి రక్షణ తెలుసు, అభిషేకం తెలుసు, దేవుడితో మాట్లాడడం తెలుసు. మరి మన పిల్లలు ఎక్కడ? మన భర్త ఎక్కడ? మన కుటుంబం ఎక్కడ? మనం ఎవరికి బోధిస్తున్నాం? ఎవరికి ప్రకటిస్తున్నాం? దేవుడి రాజ్యం కొరకు ఏం శ్రమ పడుతున్నాం? అదండి. దేవుడి రాజ్యం కొరకు ఎంతవరకు మనం శ్రమ పడుతున్నాం? ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యులందరూ ఏం చేశారో తెలుసండి? యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోయారు. తలా ఒక మ్రాను కొట్టడానికి వెళ్ళిపోతూ అంటున్నాడు, ఆ ఒక సేవకుడు అంటున్నాడు కదా, మేము వెళ్తామయ్యా, మ్రానులు నరుకొస్తామయ్యా, మేము వేరే వేరే పాకలు తయారు చేస్తాము, ఉండడానికి ఆ షెల్టర్ మేము ఏర్పాటు చేస్తాము అని అంటే, ఆ యొక్క సేవకుడు ఏమంటున్నారు తెలుసండి? ఎలీషా గారు, సరే మీరు వెళ్ళండి అంటే వారిలో ఒక్క శిష్యుడు మాత్రమే అంటున్నాడండి. ఒక్కడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలినని కోరగా. దయచేసి అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడండి? దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలినని కోరగా. ఎంత విలువిస్తున్నారండి పాస్టర్ గారికి, ఎంత విలువిస్తున్నాడండి అక్కడ సేవకులకి విలువిచ్చినప్పుడు మాత్రమే దీవించబడదు. ఆమె తల్లి అయినా సరే, మరి ఏమైనా సరే, సేవకుడు అన్నప్పుడు సేవకుడే. ఎంత నలిగిపోవాలో తెలుసండి. అరుణ్ పాస్టర్ గారే అన్నారు, ఆంటీ చర్చ్ మినిస్ట్రీ చాలా కష్టం. చర్చ్ మినిస్ట్రీ అంటే ఇదే కాపరి బాధ్యత చాలా కష్టం. తెలుసండి, ఎంత కష్టం ఉంటుందో తెలుసండి, ఎన్ని పడాలో తెలుసండి, ఎంత భరించాలో తెలుసండి. అటువంటి వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి శిష్యుడు అంటున్నాడు,
దయచేసి నీ దాసులమైన మాతో కూడా అయ్యా, దయచేసి నీ దాసురాలనయ్యా, నీ దాసుడనయ్యా. అటువంటి మనస్తత్వం మనకుందా అండి? అయ్యా దయచేసి నీ దాసుడనయ్యా, మీరు మాతో కూడా రావాలని నేను కోరుకుంటున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎంత తగ్గింపు స్వభావం చూడండి, ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి తన సేవకుల్ని. ఆ సేవకులు ఎంత గౌరవిస్తున్నారో చూడండి. కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాడు. హల్లెలూయా. వారితో కూడా పోయాడు, వాళ్ళతో కూడా వెళ్ళాడండి. వాళ్ళందరూ వెళ్ళి ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి తలా ఒక మ్రాను దేనికి సాదృశ్యం తెలుసండి? చెట్టు విశ్వాసకి సాదృశ్యం. కొత్త నిబంధనలో ఉంటుంది కదండి, యోహాను సువార్తలో ఆ 15వ అధ్యాయంలో కూడా ఉంటుంది, చాలా చోట్ల ఉంటుంది. యేసు ప్రభు పక్షులను చూపించి, చెట్లను చూపించి, చెట్టు విశ్వాసకి సాదృశ్యము, అలాగే పరిస్థితులు, వాతావరణాన్ని చూపించి, ఇవన్నీ చూపించి ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి విధానాలు మనకు గుర్తుండే ఉంటాయి. అవునా కాదా? చెట్టు దేనికి సాదృశ్యం? చెట్టు ఆ గుడ్డివాడి కళ్ళు ముట్టినప్పుడు ఆయన ఏమంటాడు? అయ్యా నీకేం కనిపిస్తుంది అంటే, అయ్యా చెట్లులాగా కనిపిస్తున్నారు అయ్యా. ఏం కనిపిస్తున్నాయి? చెట్లులాగా కనిపిస్తున్నారు. చాలాసార్లు యేసు ప్రభు కూడా చెట్లు విశ్వాసుల్ని, పచ్చనిదనాన్ని, ఆ యొక్క జీవము కలిగినటువంటి విత్తనము, ఇవన్నీ కూడా దేనికి పోలుస్తున్నాడండి? ఆవగింజ విత్తనం తెలీదా? గుర్తులేదా? ఆవగింజ, ఒక ఆవగింజ భూమిలో నాటితే అది పెద్ద మొక్క అయింది, అలా నువ్వు ఎదగాలి. ఆ చెట్టు దేనికి పోల్చబడి ఉన్నదంటే విశ్వాసికి. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసండి? నేర్చుకుని అది అనుకరిస్తున్నారు. వాళ్ళు నేర్చుకున్నారు. వెళ్ళిపోయి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి మ్రానులు నరకడం మొదలెట్టారు. మ్రానులు అనగా ఏంటో తెలుసండి? విశ్వాసే, మనుషులే. నరకడం అంటే ఏంటో తెలుసండి? కత్తి దేనికి సాదృశ్యం? రెండంచెల వాడి అయిన ఖడ్గానికి సాదృశ్యం. అవునా? అంటే సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. మ్రానులు నరికి తీసుకురావడం అంటే సిద్ధపాటు చేయటం, లోకంలో నశించిపోతున్న ఆత్మల్ని సిద్ధపరచటం. ఇప్పుడు అర్థమైందా? లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మల భారము, ఆ శిష్యులకు ఆత్మల భారం ఉందండి. యేసయ్య కూడా అందుకే దిగి వచ్చాడు, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలన్నటువంటి వేదన. ఆ మంటతోనే దేవుడు దిగి వచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. వాళ్ళది శిష్యరీకంలో నేర్చుకుంటూ అదే భారము కలిగి, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి, అయ్యా మేము వెళ్తాం లోకంలోనికి, మేము ఇప్పుడు నేర్చుకున్నాం, మేము అది ప్రకటిస్తాం, మేము వెళ్తాము లోకంలోనికి వెళ్ళి. తలా ఒక మ్రాను. ఎవ్వరూ ఖాళీగా లేరండి, ఎవరు సోమరులుగా లేరు. ప్రతి ఒక్కరూ కూడా మ్రానులు నరకటానికి తమ తమ గొడ్డలి పట్టుకుని వెళ్ళారండి. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్డలి దేనికి సాదృశ్యమో తెలుసండి? నరకటానికి. కత్తి కానీ, పదునైనటువంటి గొడ్డలు కానీ వాక్యానికి సాదృశ్యం. ఈరోజు నువ్వేం కలిగి ఉన్నావు? వాక్యం అనేటువంటి రెండంచెల వాడి అయిన ఖడ్గం మనం కలిగి ఉండాలండి. దావీదు అంటాడు కదా, నేను పాపము చెయ్యకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నానే. ఉందా? మన హృదయంలో వాక్యం ఉందా? ఉండాలి. ఆ వాక్యము కనుక మన హృదయంలో లేకపోతే ఏమవుతుందో తెలుసండి? ఆరిపోతాం, పడిపోతాం. వాక్యం అనేది ఉండాలి, లేదా పాపంలో పడిపోతాం. చివరికి అది జరిగేది. అందుకే నా హృదయంలో వాక్యముని ఉంచుకున్నానయ్యా అంటున్నాడు. ఎవరు? దావీదు గారు. హల్లెలూయా. ఇక్కడ గనక వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎవరి గొడ్డలి వాళ్ళు తీసుకుని వెళ్ళారు, మ్రానులు నరకటం మొదలుపెట్టారు, వాళ్ళతో పాటు వాళ్ళకి తోడుగా ఎలీషా గారు వెళ్ళారు. ఎలీషా గారు నరికారా? చెప్పండి. వాక్యం చదవట్లేదా? చదవాలి. బైబిల్ చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారో? నేను వచ్చే ఆదివారం నుంచి అందరిని అడుగుతాను, ఖచ్చితంగా చేతులు ఎత్తి తీరాల్సిందే. నేను ఒక పుస్తకం కూడా ఇస్తాను, లేదా మీరే ఒక చిన్నది 50 పేజీలతో ఉన్నది పుస్తకం పెట్టండి. ప్రతిరోజు మీరు వాక్యం చదువుతున్నారా లేదా, ఎంత చదివారో అది నాకు తెచ్చి చూపించండి. చదవాలి. ఇక్కడ ఇలా వాక్యం చెప్తే మీకు అక్కడ అర్థమైపోవాలి. అదేనండి శిష్యరికం. అదే శిష్యరికం. ఎప్పుడు మనం అలాగే కూర్చుంటాము అంటే, ఇక్కడ ఉన్నప్పుడు విని ఈ దాటంగానే మర్చిపోతాం. అందుకే పోయిన వారం ఏం వాక్యం చెప్పాను అంటే గుర్తుండదు. ఇప్పుడు అడుగుతున్నాను, 31 రాత్రి ఏం వాక్యం చెప్పాడు దేవుడు? ఏంటమ్మా? అమ్మా చెప్పుమా. సునేమీరాలా? సుమియోను. అబ్బా నా బంగారు తల్లి.
ఆదివారం పొద్దున వాక్యం, రాత్ర కాసులు. కాసులు ఒక్కటే గుర్తుంది. ఓకే, కాసుల వరకు ఓకే. కానీ ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? తరుము. నువ్వేమేమైతే పోగొట్టుకున్నావో దావీదుతో అన్నాడు, దేవా నేను నా భార్యని పోగొట్టుకున్నాను, నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను, నా ఆస్తిని పోగొట్టుకున్నాను, నా ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాను. ఈ ఇశ్రాయేలీలందరూ నన్ను రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలనుకుంటున్నారు. ఈ ఇశ్రాయేలీలందరూ నన్ను రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలనుకున్నారంటే ఏఫోదుని ధరించుకుని దేవుడి దగ్గర విచారణ చేయగా దేవుడు సెలవిచ్చినటువంటి మాట. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? దావీదు, నువ్వు మనుషుల వైపు చూడొద్దు, నువ్వు మనుషుల మీద ఆధారపడద్దు. వాళ్ళు కాదు నేను దీవించేది, నువ్వు యుద్ధం చేయి. నువ్వు యుద్ధం చేస్తే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నీ భార్యని పోగొట్టుకున్నావా, నీ బిడ్డల్ని పోగొట్టుకున్నావా, నీ సంపద పోగొట్టుకున్నావా, నీ సంతోషం పోగొట్టుకున్నావా, ఈ రోజున అవమానాలతో ఉన్నావా, నువ్వు మరలా యుద్ధం చేయి. శత్రువు నీ దగ్గర ఓడిపోతాడు. అదండి ఈ సంవత్సరం వాగ్దానం. ఖచ్చితంగా మీ హృదయాల్లో రాసి ఉంచబడును గాక. అదండి దేవుడు మనకిచ్చినటువంటి వాక్య సందేశం. హల్లెలూయా, హల్లెలూయా. తరుము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. తరమాలండి మనము, తరిమేటువంటి వారముగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి శక్తి కావాలి. ఈ రోజున వాక్య సందేశం ఏంటో తెలుసండి? మ్రానులు నరకటానికి వెళ్ళారు, గొడ్డలు పట్టుకుని వెళ్ళారు. ఆ గొడ్డలు పట్టుకొని నరుకుతూ 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 ఉన్నప్పుడు ఒక అతని గొడ్డలి జారి పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? నీళ్ళల్లో పడిపోయింది. ఎప్పుడైతే ఆ గొడ్డలి నీళ్ళలో పడిపోయిందో అతను ఏడవడం మొదలెట్టాడు, అరవడం మొదలెట్టాడు, కేకలు వేయడం మొదలెట్టాడు. ఎలాంటి కేకలో చూసారా? అతను అడుగుతున్నాడు, చూడండి, వారితో కూడా పోయిన వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి, అండర్లైన్ చేసుకోండి, నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యా అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టిన గనక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. హల్లెలూయా. భద్రంగా ఉందా నీ గొడ్డలి? నీ సిద్ధపాటు ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? గొడ్డలు కానీ కత్తి కానీ ఇవన్నీ ఫస్ట్ దేనికి సాదృశ్యమో తెలుసండి? ప్రార్థన. ప్రార్థనా అనుభవం, పదునైనటువంటి అనుభవం. ఆ గొడ్డలి జారి నీళ్ళలో పడిపోయిందంటండి. అతను కేకలు వేయడం ప్రారంభిస్తున్నాడు, అయ్యో 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 నా గొడ్డలి జారిపోయింది అయ్యా, ఆ నీళ్ళలో పడిపోయింది, ఆ గొడ్డలి జారిపోయింది, ఆ నీళ్ళలో పడిపోయింది. చేతిలో ఏం మిగిలిందండి? ఉత్తి కర్రే. ఉత్తి కర్రే మిగిలిపోయింది. గొడ్డలు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. కర్ర ఉంటుంది, కర్రకి చివరన పిడిలాగా అది గొడ్డలు ఉంటుంది. చేతిలో ఏముందండి? ఉత్తి కర్రే. ఒకవేళ ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు అలా ఉన్నాయేమో, గొడ్డల్ని జార విడుచుకున్నామేమో, దేవుడిచ్చినటువంటి ఆ పదునైనటువంటి అనుభవాన్ని జార విడుచుకుని కర్రలాగా మిగిలిపోయావా ఈ రోజున? పోగొట్టుకున్నటువంటి అనుభవంతో ఉన్నావా ఈ రోజున? దేవుడిచ్చినటువంటి ఆత్మ తలాంతులు కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు, ప్రార్థన జీవితం కావచ్చు, దేవునితో ఉండే సహవాసము ఏం పోగొట్టుకున్నావు ఈ రోజున? ఈ రోజున కాదు, గత సంవత్సరాలు ఏం పోగొట్టుకున్నావు? అదండి వాక్యం. గత సంవత్సరంలో ఏం పోగొట్టుకున్నావు? కొత్త సంవత్సరం వచ్చి 7 రోజులే. గత సంవత్సరంలో ఏదో నువ్వు పోగొట్టుకున్నావు. అందుకే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం పోగొట్టుకున్నావా? దేవునితో ఉండేటువంటి బంధం తెగిపోయిందా? ఏమైనా ఊడిపడిపోయిందా? ఎక్కడ పడ్డావు? ఎక్కడ పడ్డావు? గుర్తుందా మీకు? ఆదాముని అవ్వమ్మ దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఆదామా, అర్థమవుతుందా వాక్యం? ఆదామా నువ్వెక్కడా? అమ్మా నువ్వెక్కడా? నేనుంచిన స్థలం ఏది? నువ్వున్న స్థలం ఏది? నేనుంచినటువంటి స్థలంలో నువ్వెందుకు లేవు? ఎక్కడున్నావు ఆదామా? అడుగుటం ప్రారంభించాడు. ఆదాం అంటున్నాడు, ప్రభువా నేను చెట్లు చాటున దాగుకొని ఉన్నానా? ఎందుకు దాక్కున్నావు? పడిపోయానయ్యా, ఆత్మీయ జీవితంలో పడిపోయానయ్యా. కారణం ఏంటి? సర్పము చేత నేను మోసగించబడి. ఎక్కడో ఏదో మోసము, ఏదో ప్రలోభాలు, ఏదో ఎక్కడో దిగంబరత్వం, దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రం కోల్పోయినటువంటి అనుభవం. ఆదాము కోల్పోయాడు దేవుడితో ఉండేటువంటి సహవాసాన్ని. అవ్వమ్మ కోల్పోయింది దేవుడితో చేసే సహవాసాన్ని. ఎక్కడో ఏదో మనం కోల్పోతున్నామండి. దేవుని సహవాసం గురించి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు.
ఆ గొడ్డలి ఊడిపోయింది. అతను కేకలు వేస్తున్నాడు, అయ్యో 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 నా గొడ్డలి ఊడి పడిపోయింది. ఉట్టి కర్ర మాత్రమే మిగిలిపోయింది, గొడ్డలు పడిపోయింది. కర్రతో ఏం నరకగలుగుతావు? కర్ర దేనికి ఉపయోగపడుతుంది? అందులోనూ అది ఎండిన కర్ర దేనికి ఉపయోగపడదు. దానికి ఆ గొడ్డలి ఉంటేనే నరకడానికి నీకు నాకు కూడా ఆ మహిమ ఉండాలి, ఆ ప్రత్యక్షత ఉండాలి, ఆ వాక్య అనుభవం ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి, ప్రార్థన అనుభవం అనేది ఉండాలి. అవి లేకపోతే మనం ఎలాంటి వాళ్ళమో తెలుసండి, ఉట్టి కర్రలుగానే మిగిలిపోతాం. సరే, అవ్వమ్మ పోగొట్టుకుంది, ఆదాము పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి చెట్లు చాట్ల దాక్కున్నారు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు పోగొట్టుకున్నావు? ఆదామా నువ్వెక్కడా? అందుకే ఎలీషా గారు అదే మాట అంటున్నాడు, నువ్వెక్కడ పోగొట్టుకున్నావు? దేవుడు మనతో మాట్లాడుచున్న ఒకే ఒక్క మాట ఇదంట, నువ్వెక్కడో పడిపోతున్నావు, మాటికి పడిపోతున్నావు. అది స్నేహాలా, లేకపోతే దేవుడికి దూరం అయ్యే స్థితా, లేకపోతే ఏదో అమ్మ ఎవరికి సంబంధించింది అదే. ఎక్కడో పడిపోతున్నావు. ఆత్మీయ జీవితంలో ఏదో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఎరుకో ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు ఒకడు. ఎవరు? ఒక వ్యక్తి. యెరూషలేములో ఉండవలసినటువంటి ప్రతిష్ఠిత రోజుల్లో ఉండవలసినటువంటి ఆ వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకో ప్రాంతానికి పడిపోయాడు. ఎందుకని? ఏదో ఆశ లాగుతుంది, ఏదో దేవుడికి దూరమైనటువంటి స్థితి, ఒక బలహీనత. యెరూషలేము అన్నది రాజప్రస్థానం అండి. అక్కడ ఎవరున్నారు? యేసయ్య జన్మభూమి, కింగ్డమ్, రాజధాని. యెరూషలేములో ఉండవలసినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసండి? దురాలోచన కలిగి ఎరికో దాకా వెళ్ళిపోయాడు. ఎరికోకు వెళ్ళేసరికి ఏమైంది? దొంగలు వచ్చి సమస్తం దోచేసుకున్నారండి. ఉండవలసిన స్థానంలో లేడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. అందుకే దొంగ రావడానికి ఛాన్స్ ఇచ్చాడు. దొంగ వచ్చాడు, దోచుకున్నాడు. అతని డబ్బును దోచుకున్నాడు, వస్త్రం దోచుకున్నాడు, తనకున్న అన్ని దోచుకున్నాడు, కొట్టాడు. చివరికి కొర ప్రాణములతో వదిలేశాడండి. ఎందుకు కొట్టాడు అంటే తనకు దగ్గర ఉన్నటువంటి ఆ బంగారం కావచ్చు, విలువైనవి అతను దోచుకుపోతుంటే తిరగబడ్డాడు. శక్తి చాలదు, ఎందుకంటే అది ఎరుకో, పాపము, వాడికే బలం ఉంటుంది అపవాదికి. కొట్టబడ్డాడండి. కొన ప్రాణం ఇక చావ సిద్ధమై ఉన్నాడు. కొన ప్రాణంతో అక్కడ పడిపోయి ఉన్నాడు. మనకు తెలుసు, యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. చివరికి మంచి సమరయుడు వచ్చాడు, గాయాలు కట్టాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం ఎక్కడున్నాం? ఈరోజు మనం ఎక్కడుంటున్నాం? ఈరోజు మన ఆత్మీయ జీవితం ఏది? ఒకానొకప్పుడు నీకు దేవుడి మీద ఉన్న శ్రద్ధ ఈరోజు నీకుందా? ఒకానొకప్పుడు ఎంత ప్రార్థన పరురాలివి, ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసం, దేవుడు అంటే ఎంత ఇష్టం, దేవుడి సన్నిధి అంటే ఎంత పరుగునొచ్చు. ఏది ఈరోజు ఆ పరుగు? ఏది ఈరోజు ఆ శ్రద్ధ? ఏది ఈ రోజున దేవుడి సన్నిధితో సహవాసం? ఎన్ని ఉపవాసాలు దేవుడితో! ఎక్కడో దిగజారావమ్మా, ఎక్కడో దిగజారావు. అందుకే తట్టుకోలేకపోతున్నావు సమస్యల్ని, అందుకే జయించలేకపోతున్నావు సమస్యల్ని. ఈ రోజున దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నిన్ను గుచ్చి మాట్లాడాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. ఈరోజు దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? అమ్మరా, మళ్ళీ రా, నేను పిలుస్తాను. పోగొట్టుకున్నావా మహిమ వస్త్రాన్ని? పోగొట్టుకున్నావా? అక్కడ నిలబెట్టినటువంటి ఆదాము అవ్వని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి మహిమ వస్త్రాన్ని ఇస్తే, సర్పము చెప్పినటువంటి మాటలు విని సర్పముతో సహవాసం చేసి మహిమను పోగొట్టుకున్నారు. దేవుడి సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవుడి ఎదుటికి రాలేకపోతున్నారు. అందుకే రండి. చాలా మందిని మనం పిలుస్తాం దేవుడి సన్నిధికి, అమ్మా రండి రండి రండి. ఏముందమ్మా ఇక్కడ ఏమైనా ధనం ఉందా, ధాన్యం ఉందా, బంగారం ఉందా, వెండి ఉంది? అందుకే రారు. ఏముంది తెలుసండి? బంగారం కన్నా మించిన దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. బంగారు తండ్రి ఉన్నాడు అండి ఇక్కడ. మన భవిష్యత్తుని మార్చేటువంటి, మన తలరాతని మార్చేటువంటి దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా?
మరలా వచ్చిన వాడుగు అతను అడుగుతున్నాడు, అయ్యో ప్రభా నేను పోగొట్టుకున్నాను, నా మొదటి స్థితిని నేను పోగొట్టుకున్నాను, నా మొదటి ఆశని నేను పోగొట్టుకున్నా, మొదటగా నాకున్న ప్రేమను పోయింది ప్రభు, ఇప్పుడు అంత పవర్ఫుల్ లేదు, ఇప్పుడు అంత ప్రార్థన అనుభవం లేదు, పరిగెడుతున్నాను జీవితంలో ఏదో కొట్టుకుపోతున్నాను గాలి. అందుకే ఎందుకు తెలుసా, కర్రలాగా మిగిలిపోయావు, అందుకే కొట్టుకుపోతున్నావు. గింజలాగా ఉన్నామనుకో దేవుడు దాచుకుంటాడు కొట్టులో, పొట్టులాగా ఉన్నామనుకో ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోతూ ఉంటాం. మనం పొట్టులాగా ఉంటున్నామా, గింజలాగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ గొడ్డలు ఊడిపడిపోయింది, ఇంకా కర్ర దేనికి పనికి వస్తుందంటే పారాయడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. అవునా? పారాయడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. ఈరోజు పనికి రాకుండా నువ్వు పోవటం, పనికి రాకుండా నేను పారాయడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు, మరలా నీకు ఇస్తాను రా. అడగాలి ఈ రోజున ఏమేమైతే నువ్వు పోగొట్టుకున్నావో, ప్రార్థన అనుభవం, దేవుడితో సహవాసం, అభిషేకం. ఒక రోజున దావీదు గుండెలు బద్దలయ్యేలాగా ఏడ్చాడండి. 52వ దావీదు కీర్తనలో ఏడుస్తాడు, ప్రభువా నా రక్షణ పాత్రను నా దగ్గర నుంచి తీసేయొద్దు ప్రభువా, నా రక్షణ పాత్రని నా దగ్గర నుంచి నువ్వు తీసేయొద్దు ప్రభువా, మరలా నాకు రక్షణ అనుభవం కలిగించు. ఎందుకు ఏడ్చాడో తెలుసండి? దావీదు జీవితంలో ఒకే ఒక తప్పండి, బత్షెబతో చేసిన పాపం అండి. ఆ ఒక్క పాపం తప్ప మరి ఇంకొక పాపం ఇంకోసారి చేయలేదు. ఇంకో పాపం కాదు, ఇంకోసారి చేయలేదండి. అవకాశం వచ్చినా చేయలేదు. ఎందుకంటే ఆ శిక్ష అనుభవించాడు. ఆ ఏడుపు ఏంటో తెలుసు, ఆ తృణీకారం ఏంటో తెలుసు, దేవుడు ఎంత బాధపడ్డాడో తెలుసు, దేవుడు ఎంత గాయపరచబడ్డాడో తెలుసు, దేవుడు ఎంత బాధ పెట్టాడో ఆయన. అవన్నీ తెలిసి గుండె బాదుకుంటూ ఏడ్చాడండి. కారణం తెలుసండి, చేశాడు తప్పు, ఫలితం అనుభవించాడు. ఏం చేశాడో తెలుసండి, కొడుకు చనిపోయాడండి. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు కొడుకు చనిపోయాడు? దావీదు కొడుకు చనిపోయాడు. దావీదు బత్షెబతో పాపం చేస్తే ఆమె గర్భవతిగా ఉంటే ఆ బిడ్డని కన్నాక ఆ బిడ్డ చచ్చిపోతాడు. పాప ఫలం అండి. అందుకే పాపం అంటే అంత భయం కలిగి ఉండాలి. దేవుడు క్షమిస్తాడు, కానీ ఫలం మాత్రం ఉంటుందండి. ఆ శిక్ష ఉంటుంది, అది భూమి మీద మనం అనుభవించక తప్పదు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించటం అంటే పరలోకంలో క్షమాపణ, భూమి మీద మాత్రం నువ్వు ఏదో ఒక రూపంలో అనుభవించక తప్పదు. బత్షెబగా ఆ పుట్టినటువంటి ఆ బిడ్డ చనిపోతాడండి. అప్పుడే బత్షెబ కూడా మారుతుంది, దావీదు కూడా మారుతాడు. 7 రోజులు ఉపవాసం ఉండి ఆ బిడ్డ కొరకు చావ సిద్ధమై ఉన్న ఆ పసి బిడ్డ కొరకు ఏడుస్తాడండి, ప్రార్థిస్తాడు. దేవుడు మొర విన్నాడు. మీకు తెలుసా, కొన్నిసార్లు దేవుడు ఆ మొర విన్నాడు, దేవుడు కూడా కఠినంగా మారిపోతాడు. అప్పుడే బుద్ధి వచ్చిందండి దావీదుకి, అప్పుడే బుద్ధి వచ్చింది. మరలా ఇంకెప్పుడు పాపం చేయలేదు, ఇంకెప్పుడు తప్పు చేయలేదు. ఆమంతా సిద్ధపడింది కాబట్టి దావీదుకి 2, 3, 4 భార్యలు ఉన్నా ఈ బత్షెబాలో నుంచే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కొడుకుని. ఎవరిని? ఎందుకంటే ఆమెనే కదా గాయపరిచాడు దేవుడు. బత్షెబకి పుట్టిన మొదటి బిడ్డ చనిపోయాడు కదా, అందుకే ఆమె గర్భవాసములో నుంచే సొలొమోన్ రాజు గారి తల్లి పేరు ఏంటండి? సొలొమోన్ రాజు. దావీదు కుమారుడు ఎవరండి? దావీదు కొడుకు ఎవరు? దావీదు కొడుకు ఎవరు? సొలొమోన్ రాజు. సొలొమోన్ రాజు గారి తల్లి ఎవరు? ఈ బత్షెబా. అమ్మో, ఏబిసిడీల నుంచి నేర్పాలి కావాలి, నాకు భయం వేస్తుంది. అందుకే వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోకూడదండి. వాక్యం చెప్పినప్పుడు అది మొత్తం వినాలి, వీలైతే రాసుకోవాలి. ఒకసారి రాస్తే అది మర్చిపోము, ఆ తర్వాత అది ఇంటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటాం. ఈమెనండి ఈ బత్షెబ కొడుకే సొలొమోన్ రాజు గారు. ఎంతగా దీవించాడు చూశాడండి, ఒకసారి ఆమెను గాయపరిచాడు. అందుకే దేవుడు ఎంత కనికిరమైపోయాడో తెలుసా, ఎంతలాగా క్షమించాడో తెలుసా. దావీదు గారికి ఇంకా భార్యలు ఉన్నారు, ఆ భార్యల జోలికి దేవుడు వెళ్ళలేదు, వాళ్ళ బిడ్డల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈమె పడింది బాధ, ఒకప్పుడు బాధపడింది, ఒకప్పుడు వేదన పడింది, ఒకప్పుడు తప్పు చేసింది, తెలుసుకుంది, తిరిగి లేచింది. ఈరోజు నువ్వు తిరిగిలే, ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు, అదే బత్షెబ కొడుకునే, మొదటి కొడుకుని చంపేశాడు దేవుడే, చనిపోయాడు. పాపఫలం, శాపం. ఆమె గర్భమున పుట్టినటువంటి బిడ్డే 4వ బిడ్డ సొలొమోన్ రాజు గారండి. అంతగా దేవుడు దీవించాడు.
అంతగా ఆశీర్వదించాడు. మీకు విషయం తెలుసా? ఈ రోజున వాక్యం ఏంటో తెలుసా అమ్మా? పోగొట్టుకొనుట. ఇదేం వాక్యం రా బాబు అనుకుంటున్నారా? పోగొట్టుకున్న తర్వాత పొందుకొనుట. హల్లెలూయా. ఆదాము అవ్వ పోగొట్టుకున్నారండి. తర్వాత ఎవరు పోగొట్టుకున్నారండి? ఎవరు పోగొట్టుకున్నారు? దావీదు గారు కదా. మరలా ఏడ్చి కష్టపడి సంపాదించుకున్నాడు. మరలా ఇంకెప్పుడు అటువైపు చూడలేదండి. 52 దావీదు కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నా దగ్గర నుంచి రక్షణ పాత్రను తీసేయద్దయ్యా, నా దగ్గర నుంచి ఆ పరిశుద్ధాత్మని తీసివేయద్దయ్యా, నాకు మరలా రక్షణ అనుభవం ఇవయ్యా. అటువంటి ప్రార్థన ఈరోజు కావాలి. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు అడుగు, పశ్చాత్తాపం కడుగు, ఏడువు, అడుగు, మరలా నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మీకు విషయం తెలుసా? సొలొమోన్ రాజు గారికి ఎంతమంది భార్యలు? ఈ రోజు అన్ని క్వశ్చన్సే. అమ్మ బాబోయ్, క్వశ్చన్ లేకపోతే మీరు మర్చిపోతున్నారు. సొలొమోన్ రాజు గారికి ఎంతమంది భార్యలు? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు చెప్పాలి. ఎంతమా? చూసావా, పెద్దవాళ్ళు తప్ప పిల్లలు చెప్పరు అనమాట. మరి ఏం నేర్చుకుంటున్నారమ్మా? రేపొద్దున ఎవరన్నా అడిగితే మీ పాస్టమ్మ మీకు ఏం నేర్పిందంటే నేనేం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. వాక్యం ఇట్టే వచ్చేయాలి నోట్లో నుంచి. 700 మంది భార్యలండి. ఉపపత్నులు ఎంతమంది అండి? 300. చూసావా మేము ఎలా ఉన్నామో పెద్దవాళ్ళం? అది నేర్చుకోవాలి. 300 మంది ఉపపత్నులు అంటే ఇక టోటల్గా వాళ్ళందరూ భార్యల స్థానంలోకి అనుకుందాం. ఎంతమంది టోటల్ అంటే 1000 మంది. ఎందుకండి? 1000 మంది స్త్రీలతో సహవాసం. ఏం జరిగిందో తెలుసండి? చివరికి దేవుడిని వదిలేశాడు. చివరికి దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడి సన్నిధి పోగొట్టుకున్నాడు. ఆ సొలొమోన్ రాజు గారే మందిరం కట్టింది ఎవరమ్మా? గుర్తుందా పనాదన్న? మందిరం కట్టింది ఎవరు? యెరూషలేము దేవాలయాన్ని కట్టింది ఎవరు? సొలొమోన్ రాజు గారే. చివరికి ఏమైపోయాడు? ఆ మందిరం కట్టిన చేతులతోనే బయలు ప్రవక్తలకి, బయలు దేవతకి గుడులు కట్టడం అంటే ఆయన విశ్వాసం చూడండి, అర్థం పాతాళానికి వెళ్ళిపోయింది. ఎలా పోగొట్టుకున్నాడో చూడండి. వయసులో ఉన్నప్పుడు, బలం మీద ఉన్నప్పుడు, శక్తి మీద ఉన్నప్పుడు పరిగెత్తాడు, భార్యల కోసం పరిగెత్తాడు, ఆ యొక్క లోపల ఆశలు తీర్చుకోవడం పరిగెడుతున్నాడు. చివరికి ఏమి లేదండి. భార్యలందరూ తోసి పారేస్తున్నారు. చివరికి డబ్బంతా పోయింది. దేవుడు వదిలేశాడు. అప్పుడు ఏడుస్తున్నాడు. ప్రసంగి గ్రంథం రాస్తా, ఈ భూమి కింద మనం పడే ప్రయాసంతా వృధా. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా గయ్యాళి భార్యతో ఉండే కంటే ఏముంటుందండి వాక్యం? ఎక్కడమా? దేవుడికి స్తోత్రం. మనం ఎలాంటి వాళ్ళమో దేవుడికే తెలుసు. హల్లెలూయా. చివరికి తేల్చింది అదండి. ఈ గయ్యాళి భార్యలతో మనం పడలేమని వెళ్ళిపోయి అడవిలో కూర్చుని శుభ్రంగా పత్రికలు రాసుకుంటూ, గ్రంథం రాసుకుంటూ కూర్చున్నాడు. ఎప్పుడు? ముసలోడైపోయినప్పుడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యవ్వన కాలములోన కాడి మోయి నరుడు ధన్యుడు. నీకు ఇవ్వబడిన ఆరోగ్యం, నీకు ఇవ్వబడిన ఆయుష్, నీకు ఇవ్వబడిన బలం దేని కొరకంటేనే పరిగెత్తడానికి. పరిగెత్తు. ఏశావు పరిగెత్తాడు. అడవుల వెంబడి పరిగెత్తాడు, అరణ్యాల వెంబడి పరిగెత్తాడు. వేట. చివరికి ఏం సంపాదించాడండి మీకు తెలుసా? గుండె పగిలిపోద్దండి నాకు ఆ వాక్యాలు చదువుతుంటే. ఎవరమ్మా ఈ ఏశావు సంతానము? ఏశావు సంతానం ఎవరో తెలుసా? ఏదోమీయులు. వీళ్ళందరూ ఎవరమ్మా? నిమ్రో ఎవరో? భ్రష్ట సంతానం. ఆయనొక్కడు దారి తప్పిపోయినందుకు బైబిల్ గ్రంథంలో చూడండి, అమాలేకీయులు ఉన్నారా, తర్వాత ఫిలిప్తీయులు ఉన్నారా, తర్వాత వీళ్ళేమో లోతు బిడ్డలు, లోతుకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శత్రువులందరూ, పడిపోయిన వాళ్ళందరూ, దేవుడు శపించిన వీళ్ళందరూ, ఏదోమీయులు కావచ్చు, తర్వాత చాలామంది, వాళ్ళందరినీ నేను ధ్యానిస్తుంటానండి. కనానీయులు కావచ్చు, పెరిజ్జీయులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరి సంతానం తెలుసా? దేవుణ్ణి ఎరగకుండా లోకానికి వెంబడించిన వాళ్ళే. అదండి వాళ్ళు పొందుకుంది. వాళ్ళ పిల్లల తరాలు పాడైపోయినాయి అండి.
మనం అనుకుంటాం, నేను ఒక్కదాన్ని ప్రార్థనకి వెళ్తే ఏమైంది, ఈ ఒక్కరోజు మానేస్తే ఏమైపోయి అనుకుంటున్నారు. కానీ మన భక్తిని బట్టే, మన ఈ తీసుకునే తీర్మానాన్ని బట్టే, మనం పడే ప్రయాసను బట్టే మన తరం దీవించబడబోతుందని మీకు తెలీదు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం దగ్గర ఏమంటాడో తెలుసా? అబ్రహామా, నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశావళులు దీవించబడుతున్నాయి. మనం ఎలా ఉన్నామండి? దీవెనకి కారణంగా ఉన్నామా, లేకపోతే మన బిడ్డల నెత్తి మీద నిప్పులు పోస్తున్నామా? ఈరోజు ఈ భక్తి మన కొరకు కాదండి. అంటే మన కొరకు మాత్రమే కాదు, మనం పడే ప్రయాస, మనం తీసుకునేటువంటి తీర్మానం, మనం దేవుడి కొరకు నిర్ణయించి ప్రతిష్ట. నేను ఒకటే గుర్తుపెట్టుకుంటాను, మందిరంలో పులిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నాను, నా గుండెల్లో ఒక్కటే ఉంటుంది, రెండోది లేదు. ఏంటో తెలుసా అండి? ప్రవ్వా, నేను చచ్చిపోతే నీ దగ్గరికి వచ్చేస్తాను, నాకు తెలుసు. ఎందుకంటే మొత్తం కడిగేసుకున్నాను. దేవుడు నన్ను కడిగాడండి, ఎవడు నన్ను పరీక్షించక్కర్లా. దేవుడు నన్ను కడిగాడు, నన్ను అంగీకరించాడు, నన్ను ప్రతిష్ఠించాడు. నేను ఎంతో ప్రేమించిన పిల్లలు చనిపోతే ఎక్కడికి వస్తారో అదొక్కటే ఆలోచిస్తానండి. ప్రతి రాత్రి ఆలోచిస్తాను. మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ప్రతి రాత్రి నేను ఆలోచిస్తాను, ప్రవ్వా ఇంత ప్రేమిస్తున్నానే నా పిల్లల్ని, నేను చనిపోతాను ఒకానొక టైం వచ్చినప్పుడు, నా తర్వాత ఎప్పుడో వాళ్ళ టైం, ఆ టైంలో ఇంతగా కాపాడుకున్న, ఒక జ్వరం వస్తే తట్టుకోలేం. వింటున్నారా తల్లులు? ఒక జ్వరం వస్తే తట్టుకోలేం, ఒక రవ్వ ఎక్కడికైనా దూరంగా వెళ్తే తట్టుకోలేము. మనం వదిలేసి వెళ్ళిపోయే టైం వస్తే వెళ్ళిపోతాం. అప్పుడు ఆడు బ్రతుకేమవుతుంది? ఆడు పరలోకం వస్తాడా, నరకం వెళ్తాడా? నా భయం అదొక్కటేనండి. నాకు ఇంకొక భయం లేదండి. అయ్యో రేపు ఏం జరుగుద్దో, లేదా నా పిల్లల సంపాదన, నాది ఇది, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. వీళ్ళు చనిపోతే ఎటు వెళ్తారు? చావమా, మనందరూ చనిపోతాం ఒకరోజు అందరము. కానీ ఆ రక్షణ అంటే బాప్తిసం పొందేసినంత మాత్రాన, బలారాధన తీసేసుకున్నంత మాత్రాన, లేకపోతే నేను సండే చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన నేను పరలోకం వెళ్ళిపోతానంటే అవదు. అవుతుందండి, దానికి చాలా నియమ నిబంధనలు ఉంటాయి, అంత కట్టడలు ఉంటాయి. మరి మన పిల్లల్ని ఎటు పంపుతున్నాం, మనం ఎటు వెళ్తున్నాం, మన సిద్ధపాటు ఏంటి, మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి ఊహించుకో, రాత్రులు పడుకున్నప్పుడు మన బిడ్డలు ఎటు వెళ్తారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటామా? అప్పుడండి మనం కరెక్ట్గా చేయబడతాం, సెట్ రైట్ అయిపోతాం మనం. ఒకవేళ నరకంలోకి వెళ్తే ఆ మంటలు, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ బాధ ఎప్పటి వరకు అండి? సంవత్సరమా, 2, 3, 10? యుగ యుగాలు, యుగ యుగాలు యాతనలండి. నీ పిల్లల్ని నువ్వు దేనికి అప్పగిస్తున్నావు? ఏమ్మా, నీ పిల్లల్ని నువ్వు దేనికి అప్పగిస్తున్నావు? నరకానిక, పరలోకానిక? అప్పుడు నీ ప్రార్థన మంట రేగుద్ది, అప్పుడు నీ ప్రార్థనలో బలం వస్తుంది, అప్పుడు నీ ప్రార్థనలో వేదన ఉంటుంది, అప్పుడు నీకు తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ప్రవ్వా నా బిడ్డ, ప్రవ్వా నా బిడ్డ నరకంలోకి వెళ్ళిపోకుండా కాపాడు. పరలోకం పోగొట్టుకున్నారండి ఎవరండి? ఆదాము అవ్వ ఎలా ఏడ్చారో తెలుసండి? ఆళ్ళ కడుపును పుట్టినోడేనండి ఏశావు. ఎవరు? కయ్యను మొదటి సంతానం కదా. కయ్యను చేసిన పాప ఫలం కయ్యనండి. ఆదాము అవ్వ మాట వినలేదు, మొదటి ఫలం ఎవరు? కయ్యను పరలోకవాస, శత్రు సమూహం. కయ్యనులో నుంచి వచ్చిన సంతానం. మీకు ఒక రోజు నేను మొత్తం రాసుకొచ్చి నేను చూపిస్తానండి. కయ్యను సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది. కయ్యను దేవుడికి దూరం అయిపోయాడు కదా, అలాగే ఏశావు సంతానం, ఏశావు దేవుడికి వ్యతిరేకంగా జీవించాడు. తన సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ లిస్టు తీసుకొచ్చి నేను మీకు చూపిస్తానండి. అలాగే ఆమె ఎవరు? లోతు యొక్క పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని పుట్టిన పిల్లలు, మోయాబీలు, అమ్మోనీలు, వీళ్ళ చరిత్రలు మొత్తం తెచ్చి నేను ఒకరోజు మీకు చూపిస్తానండి. జీవితం మీద విరక్తి కలుగుతుందండి. నిజం చెప్తున్నాను, జీవితం మీద విరక్తి వస్తుంది. అయ్యో ఇంత చరిత్ర ఉందా నా వెనకాల,
అంటే నేను తీసుకున్న తీర్మానాల మీద ఇంత చరిత్ర ఉంటుందా? ఇంత నా వంశం ఆధారపడిందా? నా వంశ యొక్క మూలాలు ఆధారపడి ఉన్నాయా? ఎంత జాగ్రత్తగా మనం ఉండాలండి. ఆడుతూ పాడుతూ, పిల్లలు ఆడుతూ పాడుతూ, ఏమో మనం కూడా ఆడుతూ పాడుతూ ఉంటే ఇక వాళ్ళ బ్రతుకులేంటి? ఏదో ఆదివారం అంటే వచ్చేయటం, ఏదో అలవాటు ప్రకారం 4 పాటలు పాడేసుకోవటం, ఏదో అయిపోయిందా? వెళ్ళిపోయామా లేదా? ఒకరోజు నీ జీవితంలోంచి తీసివేయబడింది. లెక్క అడుగుతాడు ఒక రోజున. లెక్క అడిగేటువంటి సమయం ఉంది. ఆ లెక్క అడిగేటువంటి రోజున ఏం చెప్తావు? నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, ఏం చెప్తావు? నిన్న శుక్రవారం తిన్నాను, ఒక మంచి వాక్యం ధ్యానించావు, ఏం చేశాం? ఏం చూసాం? సౌలు రాజు పడిపోయాడు. కానీ దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చి, ఎన్నిసార్లమ్మా? ఎన్ని సంవత్సరాలు? సౌలు రాజు గారికి ఎన్ని సంవత్సరాలు? తండ్రి దీవించిన ఆయన సౌలు రాజు గారికి 38 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. సౌలు రాజు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తే 2 సంవత్సరాలండి దేవుడికి ఇష్టమైన పరిపాలన. 38 సంవత్సరాలు నచ్చినట్టు బతికాడు. 13 సంవత్సరాల వరకు రాజ్య పరిపాలన వదిలేసి దావీదును చంపడానికే పరిగెత్తాడు. మనం రక్షణ పొందిన తర్వాత దేని కొరకు పరుగులెడుతున్నాం? అదండి వాక్యం. దేని కొరకమ్మా? నీకు రక్షణ ఇచ్చాడు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా, నువ్వు దేని వెనకాల పరిగెడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? రగులుతున్నామా? మంట కలిగి ఉన్నామా? అసలు మండుతున్నామా? అసలు మనం ఆరిపోయి ఉన్నామా? లేకపోతే గొడ్డలు ఊడిపోయింది, అసలు అదన్నా తెలుస్తుందా? గొడ్డలి ఉందా? కర్రకి పిడికి గొడ్డలు ఉందా? నరకగలుగుతున్నావా? నీ ప్రార్థనల పట్టుందా? అభిషేకం కలిగి ఉన్నామా? పౌరుషం కలిగి ఉన్నామా? కొడితే తలలు తెగ నరకబడాలండి. తలలంటే చంపేయడం కాదండి, శత్రువుని ఓడించగలిగినటువంటి సామర్థ్యం గొడ్డలి. శత్రువుని ఓడించగలిగినటువంటి సామర్థ్యం దేనిలో ఉంటుందో తెలుసా? అంటే ప్రార్థన. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? పాట మాత్రమే పాడతాం, ప్రార్థన వల్లనే పయనము. ప్రార్థన చేసుకునే వెళ్తామా? ప్రార్థనతోనే ఉన్నామా? లేదండి, చాలా భయభక్తులతో ఉండాలి. 38 సంవత్సరాలు సౌలు రాజు గారికి సమయం ఇచ్చిన వృధా చేసుకున్నాడండి, పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలుసు కదా. సౌలు రాజు గారిని బట్టి పిల్లలు 3 చనిపోయారండి. సింహాసనం లేదు, రాజ్యం లేదు, ఆయన మీద ఉన్న శాపం ఆయన పిల్లల మీదకి వచ్చేసేది. 3 పిల్లలు ఒకే యుద్ధంలో చచ్చిపోయారు. చూసారా? మరి మన పిల్లలకు మనం ఎలా ఉంటున్నాం? మన కుటుంబాలకు ఎలా ఉంటున్నాం? తల్లిదండ్రులకి తలవంపులు తెచ్చేటువంటి పిల్లలుగా ఉంటున్నామా? దేవుడు తల దించుకునేటువంటి స్థితిలో ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నాం? ఈరోజు దేవుడు లెక్క అడుగుతున్నాడు. నువ్వెక్కడా? ఎలీషా వచ్చి అంటున్నా, ఎక్కడ పడేసుకున్నావు? నీ గొడ్డలు ఎక్కడ పడిపోయింది? అదండి వాక్యం. ఆదామా నువ్వెక్కడా? అవ్వా నువ్వెక్కడా? అడగడా? నిన్ను నన్ను లెక్క అడగడమ్మా. మా మమ్మీనే అడుగుతాడు అనుకుంటున్నారా? మా పాస్టమనే అడుగుతాడు? లేదా, అందరు ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి. నీకు ఇచ్చిన రక్షణ ఎక్కడ పెట్టావు? నిన్ను ఎక్కడ నిలబెట్టానో? నువ్వెక్కడున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు జారిపోతున్నావు? ఇంకా జారిపోవటమేనా అండి? ఇంకా పడిపోవటమేనా? చెప్పండి. ప్రార్థన అనుభవాలు ఎప్పుడు? పోరాటాలు ఎప్పుడమ్మా? ఎప్పుడు సిద్ధపాటు ఎప్పుడమ్మా? ఇవాళ వాక్యం ఏంటో తెలుసా? సిద్ధపాటు జార విడుచుకున్నాడండి. పోయింది గొడ్డలు పోయి. అసలు ఎందుకు గొడ్డలు పోయిందో నేను చెప్పనండి. గొడ్డలికి పదులు లేదండి. గొడ్డలికి పదులు లేదు. నరకాలని ఉద్దేశం మాత్రం ఉంది. నరకాలని సిద్ధపాటు మాత్రం. ఆశ ఉంది, క్రియలు లేవండి. ఆశ ఉంది, క్రియలు లేవు. నరకాడానికి వెళ్ళాడు, లాగి 2 దెబ్బలు వేసాడు. చివరికి ఏమైంది? దానికి పదులు లేదు, జారిపోయింది, లూజ్గా ఉంది. ఎక్కడో జార విడుచుకునేటువంటి స్వభావం, లూజ్ క్యారెక్టర్, ఎక్కడో ఓడిపోయేటువంటి స్థితి, పడేసుకునే స్థితి, జార విడుచుకునే స్థితి, ఎక్కడో తప్పిపోతూనే ఉన్నావు. ఆ స్థితిని కాపాడుకో.
ఆ పదును లేదు, అందుకే లాగిపెట్టి 2 దెబ్బలు వేసేసరికి పదునుంటే మురానే నరకబడేది, పదును లేదు కాబట్టి గొడ్డలే ఊడిపోయింది. అదే జరుగుద్దండి. తగిలితే దెబ్బ ఆడికన్నా తగులుద్ది అపవాదికి, లేదా మంది మనకు వచ్చేస్తాడు, అడుగొడతాడు. అడుగొడితే ఎంత కష్టం. అందుకే ప్రార్థన ఉండాలండి, ప్రార్థన అనుభవం ఉండాలి. ఎలీషా వచ్చి అడుగుతున్నాడు, ఎక్కడ పారేసుకున్నావు, ఎక్కడ నీ గొడ్డలు ఎక్కడ? అయ్యా ఇదిగో ఈ స్థలమే. ఏ స్థలం? ఏ స్థలం అమ్మా? యోసేపు గారిని ఆ పోతీఫరు భార్య ఏ స్థలంలో? ఆ స్థలంలో మనం ఉండొద్దు. అయ్యా ఆ స్థలంలో నన్ను ప్రేరేపించింది, కానీ నేను పారిపోయాను. దేవుడికి స్తోత్రం. దావీదు ఏ స్థలంలో పడిపోయాడు? ఆ యొక్క ఆదాము అవ్వ ఏ స్థలంలో పడిపోయాడు? సంసోను ఏ స్థలం? ఒక స్థలం అంటూ ఉంటుంది, ఒక బలహీనత అంటూ ఉంది. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక స్థలం, ప్రార్థనా లోపం, ఏదో ఒక లోపం, ఏదో ఒక బలహీనత. ఈరోజు నా బలహీనతను దేవుడికి అప్పగించుదాం, అరుద్దాం. ఈ రోజున అరవటం అంటే కేకలంటే కేకలు, అరుపులు కాదండి, ప్రార్థన. అతనే అరుస్తున్నాడు, అయ్యో 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 పోగొట్టుకున్నానయ్యా. నువ్వు ఇచ్చిన ఆస్తి, ఐశ్వర్యం, సంపద, ఆస్తులు కాదండి ప్రార్థనా జీవితం. నువ్వు ఇచ్చినటువంటి తలాంతులు పోయినాయి అయ్యా, మరలా నాకు ఇవ్వయ్యా. అతను ఏడ్చాడండి. ఎలీషా వచ్చాడు, కొమ్మ నరికాడు. నువ్వెక్కడ పోగొట్టుకున్నావు చెప్పన్నాడు, కరెక్ట్ ప్లేస్ చూపించాడు. చెట్టు నరికి ఆ కొమ్మ తీసుకొచ్చి ఆ నీళ్ళ మీద వేసాడండి, గొడ్డలు తేలి పైకి వచ్చాడు. హల్లెలూయా. కొమ్మ నరకటం ఏంటి, గొడ్డలు తేలటం ఏంటి? మునిగేదేది, తేలేదేది? మునిగేదేంటమ్మా? గొడ్డలి బరువు. తేలేదేంటమ్మా? కొమ్మ కదా. ఈ కొమ్మ వేయగానే గొడ్డలు ఏమైందండి? పైకి వచ్చింది. ఎవరా కొమ్మ? ఏంటి ఆ కొమ్మ? ఆ కొమ్మ రహస్యం ఏంటి? యెషయి మొద్దు నుంచి చిగురొచ్చి మనల్ని కాపాడుతుందండి. యేసయ్య ఈ లోకంలోనికి పచ్చని ఒలీవ చెట్టు వలె వచ్చాడండి, లేత చిగురు వలె వచ్చాడు. యెషయా గ్రంథం 53, 54లో ఉంటుంది కదా. లేత చిగురు వలె వచ్చాడు. ఆయన ఏం చేశాడు? నరకబడ్డాడు మన గురించి. అమ్మా ఈరోజు నన్ను నరకబడడం గురించి మాట్లాడుతున్నాడు. నరకబడ్డాడు మన గురించి, వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, మన కొరకు మరణించాడమ్మా. నరకబడ్డం అంటే అదే. ఆయన మన మరణాన్ని ఆయనలోనికి తీసుకున్నాడు. అందుకే మనకు విడుదల ఇచ్చాడు, అందుకే మనకు విడుదల ఇచ్చాడు. తల్లి దేవుడికి అప్పగించుకోమ్మా. తల్లి దేవుడికి అప్పగించుకునే జీవితాన్ని. దేవుడు నీ కొరకు ఎంత త్యాగం చేశాడో అంత త్యాగం ఎవ్వరి కొరకు చెయ్యలేరు. నువ్వు ప్రాణం పెట్టే నీ స్నేహితులు కావచ్చు, నువ్వు ప్రాణం పెట్టేటువంటి చివరికి నీ తల్లిదండ్రులు కూడా చెయ్యరు. రాత్రి ఏమైందో తెలుసండి, నేను నిద్రపోలేదు, చాలా టైం వెయిట్ చేస్తున్నాను, చాలా టైం చూస్తున్నాను. 12 అయిందండి, 12 అయింది. నేను తిరుగుతున్నాను, వాక్యం ధ్యానిస్తున్నాను. నిన్న కొంచెం పట్లు దులుపుకున్నాను, అందుకేనమ్మా ఇవాళ మందిరానికి నేను నిన్న రాలా. లేకపోతే మందిరం అలా ఉంచాం, ముందు రోజు శనివారం వచ్చేసి క్లీన్ చేసేసుకుంటాం. కృపమ్మ గారు వింటున్నారా? శనివారం వచ్చి మొత్తం రెడీ చేసేస్తాం నేను మా బాబు. నిన్న ఇంట్లో ఎన్ని నెలలైందో ఏదో పైన అలా చేశాను. సరే ఆ పనుల మీద ఉన్నా. రాత్రి 12 అయిందండి, 12 అయింది. ఇంకా నాకు నిద్ర రాలా, అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకా నేను స్నానం కూడా చేయలే. నేను పడుకునేసరికి 1 గంట దాటిపోయి 2 అవుతుంది. వాక్యం ధ్యానించి అప్పుడు పడుకొని 12ంటికి మా ఇంటి మొదల్లో అరుపులు వినిపిస్తున్నాయండి, నాకు కేకలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల, 2 బండ్ల మీద ఉన్నారు, 2 మగపిల్లలు ఉన్నారు. మరి 2 ఆడపిల్లలు అనుకుంటా, బహుశా ఒక ఆడపిల్ల కేక మాత్రం బాగా వినిపిస్తుంది. నేను రాను, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా ఏడుస్తుంది, పెద్ద పెద్ద కేకలు. నాకు భయం వేసింది. ఏంటా అని కిటికీ ఓపెన్ చేసి చూసా. అప్పటికే మొత్తం అందరు నిద్రపోయారు. 12:30 ఖచ్చితంగా అందరు నిద్రపోయారు. ఏంటి అరుపులేంటి? ఆ చివరి టర్నింగ్లో కొద్దిగా కనిపిస్తుంది. గబగబా ఇంకో వైపు వెళ్ళా. ఖచ్చితంగా ఆడపిల్ల. వాళ్ళు బండి ఎక్కమంటున్నారు, ఆ పిల్ల ఎక్కనంటుంది, ఏడుస్తుంది, అరుస్తుంది, మూలుగుతుంది. నేను రాను. నేను చూశానండి, ఏం చేయాలో తెలియలేదు. కర్ర చేత్తో పట్టుకున్నాను, ఏం చేయలేను కానీ ఏదో చెయ్యాలి. కర్ర చేత్తో పట్టుకున్నాను. ఫోన్ మాత్రం ఎప్పుడు వదలనండి, ఫోన్ పట్టుకున్నాను, కర్ర పట్టుకున్నాను. గుండెల్లో భయం వేస్తుంది, ప్రభువా దాన్ని పట్టుకోబోయి నన్ను పట్టుకుంటారేమో. ఈరోజు వాళ్ళకి వయసు ఇదేముందండి, కానీ నా దేవా నువ్వు నాకు తోడుగొన్నావు.
నువ్వు సంసోనికి తోడుగా ఉన్నావు. పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. ప్రభువా నువ్వు నాకు తోడుగొండు. నేను నా కళ్ళతో చూశాను, ఆ పిల్ల జీవితం నేను పాడు చేయలేను, నేను వెళ్తాను ప్రభువా అని చెప్పేసి ఆ కర్ర చేత్తో పట్టుకుని, ఫోన్ చేత్తో పట్టుకుని వెళ్ళిపోయానండి. ఆ చివరి వరకు వెళ్ళాను. అటు ఇటు చూస్తున్నాను, ఎవరు తిరగట్టు, కుక్కలు మాత్రమే ఉన్నాయి. ఫోన్ పట్టుకున్నాను, భయం వేస్తుంది, ప్రార్థన చేస్తున్నాను. తీరా వెళ్ళేసరికి ఎవరు లేరండి. తీరా వెళ్ళేసరికి ఎవరు లేరు. చాలా ఏడుపు వచ్చిందండి రాత్రి. చాలా సేపు ప్రార్థన చేశానండి. ప్రభువా ఆ పిల్ల ఎవరో తెలీదు, ఆ పిల్ల ఎందుకు ఏడుస్తుందో తెలీదు, అసలు ఎందుకు అర్ధరాత్రి అక్కడికి వచ్చిందో తెలీదు. అయ్యా ఒకవేళ తప్పు చేస్తుందేమో, లేక తప్పిపోయిందేమో, మరి ఎందుకు ఏడొస్తుంది, ఏం జరుగుతుందో తెలీదు. అదండి లోకం. తల్లులారా అదమ్మ లోకం. చాలా ఏడుపు వచ్చిందండి నాకు. చాలాసేపు నిద్ర కూడా పట్టలేదు. పైకి వచ్చేసానండి. పైకి వచ్చేసి మళ్ళీ వెతుకుతుంటే ఒక కారు ఉందండి. అక్కడ కారులో లైట్ ఉంది, కారు లోపల మనుషులు ఉన్నారు. ఒకవేళ ఈ పిల్లని మళ్ళీ కారులో వేసుకెళ్ళిపోయారేమో, అదొక భయము. ఏమన్నా పిల్ల జీవితం పాడైపోతుందేమో మళ్ళీ భయము. మళ్ళీ వెళ్ళానండి కర్రబుచ్చుకుని కిందకి. అంటే పర్లేదు, మా కింద వాచ్మెన్లు ఉంటారులేండి, కనీసం అంటే దూరంలో ఉండే కేకలన్నా వేద్దాం, ఏదో నేను చేయగలిగిందన్నా చేద్దాం. ఫోన్ మాత్రం పట్టుకుంటాను, కర్ర మాత్రం పట్టుకుంటానండి. నిజంగా దేవుడికి స్తోత్రం. వెళ్ళానండి. కారు మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. మనుషులు ఎవరో ఉన్నారు లోపల. కారు దాకా వెళ్ళటానికి కొంచెం భయం వేసిందండి. ఇంకా చూసి వచ్చేసాను. దేవా ఇక నువ్వే ఉన్నావు, ఇంక నేనేం చేయలేను అని. మళ్ళీ వెళ్ళి చూశానండి, కారు లేదండి. ఏం జరిగిందో తెలీదు, ఏమైందో తెలీదు. రోజులు అంత భయంకరంగా ఉన్నాయమ్మా, అంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి తల్లులమైన మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మన జీవితాల్ని, మన బాధ్యతల్ని దేవుడికి అప్పగించాలి. అంత భయంకరమైన లోకం చూసారా. చాలా జాగ్రత్త కలిగి ఉందాం. అటువంటి లోకంలోనే మన పిల్లలు ఉన్నారు. దేవుడికి అప్పగించుకుందాం. ఆ కొమ్మ నరకబడింది, నీళ్ళలో వేయబడింది. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు, కొమ్మ వేసినప్పుడు గొడ్డలి పైకి తేలిందండి. ఆ కొమ్మ ఎవరో తెలుసండి? నరకబడినటువంటి, మన కొరకు మరణించినటువంటి యేసయ్య. మన మరణం ఆయన తీసుకున్నాడు, మన శాపం ఆయన తీసుకున్నాడు. నశించిపోయిందని వెతికి రక్షించటానికి పరలోకము నుంచి ఆయన మన కొరకు దిగి వచ్చి, మన కొరకు మరణించి, ఆయన జీవం మనకిచ్చాడు, ఆయన నిత్య రాజ్యం మనకిచ్చాడు. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళటానికి, నిత్యత్వము పొందుకోవటానికి ఈ ఆహారం అండి, బల్లారాధన. దేవుడికి స్తోత్రం. భయం కలిగి ఉందాం, భక్తి కలిగి ఉందాం. ఇక ఆలోచనలు, పాపపు ఆలోచనలు, లేకపోతే సినిమాలు, సీరియల్స్, టైం వేస్ట్ చేయటాలు మొత్తం తీసి పారేయండి. భయంకరమైన లోకంలో ఈరోజు దేవుడు నిన్ను నన్ను దేనికి సిద్ధపరుస్తున్నాడంటే, గొడ్డలిలాగా నీవు ఉండాలి. నీ ఆత్మీయ జీవితం కక్కులు పెట్టిన ఆ యొక్క గొడ్డలిలాగా ఉండాలండి. పదునైనటువంటి జీవితం. పదును దేనిలో ఉంటుందో తెలుసా? అంటే ప్రార్థన. ఆ ప్రార్థనలోనే మనం పదును పెట్టబడతాం. కాబట్టి ఎంతసేపు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడి సహవాసానికి దూరం అవ్వద్దు. గత సంవత్సరంలో ఏమైతే పోగొట్టుకున్నావో అది ఈ సంవత్సరం నువ్వు ప్రార్థించు. అయ్యో పోయిందని కేకలవి. దావీదు వెతికినట్లుగా మళ్ళీ వెతుకుదాం. సంసోను వెతికినట్లుగా మళ్ళీ వెతుకుదాం. అలా వెతికినప్పుడు, ఈ గొడ్డలి పారేసుకున్నటువంటి వ్యక్తి అరిచి వెతికినప్పుడు మరలా తన గొడ్డలి తనకి ఆ ఎలీషా ఎలా అయితే ఇచ్చారో దేవుడు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ పోగొట్టుకున్నావా? దేవుడితో సహవాసం పోగొట్టుకున్నావా? పరిశుద్ధతని పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. దేవుడి సన్నిధిలో నుంచి ఆదాము అవ్వ దిగంబరులుగా బయటకు వచ్చేసారు. మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. సర్పముతో సహవాసం చేసి వాళ్ళ స్థానాన్ని పోగొట్టుకునేరు. చెట్లు చాటున దాక్కున్నారండి. ఈ రోజున అటువంటి స్థితి మనకి దూరం అవునుగాక. ఈరోజు వాక్యం ఏంటో తెలుసండి? తరుము నీకు ఇస్తాను అన్నాడు దావీదుతో. అవునా? సిక్లాగులో తన భార్యల్ని, బిడ్డలందరినీ పొందుకున్నాడు. ఈ రోజున ఈ గొడ్డలి పోగొట్టుకున్నాడు ఇతను.
ఎలీషా గారు అన్నారు, అడిగాడు ఇచ్చాడు. ఈరోజు నువ్వు అడిగితే మరలా ఇవ్వడానికి, మరలా కట్టడానికి, మరలా దీవించడానికి, మరలా ఆశీర్వదించడానికి, మరలా అభిషేకించడానికి నువ్వేం పోగొట్టుకున్నావో, సంతోషమా, సమాధానమా, ఆనందమా, ప్రార్థనా జీవితమా, ఆత్మీయ జీవితం ఏం పోగొట్టు అది నీకు ఈరోజు నేను ఇచ్చి పంపుతున్నాడు దేవుడు.